హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి నేను టమాటా, మునక్కాయ అండ్ మామిడికాయ కాంబినేషన్లో కూర చేస్తున్నా. అసలు చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఎవరైతే ఈ కాంబినేషన్లో ట్రై చేస్తారో నాకు కమెంట్ చేయండి డెఫినెట్గా. అసలు కర్రీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి టేస్ట్. అండ్ ఒకసారి చూడండి, నేను దానికి కావాల్సినవి కేజీ ఎర్ర టమాటాలు తీసుకున్నాను. అండ్ కొంచెం రెడ్వే తీసుకోండి. ఎర్ర తీసుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ కర్రీ కూడా జ్యూసీగా ఉంటుంది అనమాట రెడ్ టమాటాలు తీసుకుంటే. అండ్ నేను కొంచెం ఎక్కువగా చేస్తున్నా కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్న టమాటాలు. అండ్ ఇది మునక్కాయలు వచ్చేసి 7 మునక్కాయలు తీసుకున్నాను పెద్దవి. అవి చిన్నగా కట్ చేసుకొని తొక్క తీసి పక్కకు పెట్టుకోవాలి. అండ్ 2 పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్న, ఉల్లిగడ్డలు తీసుకొని చిన్నగా సన్నగా తరిగి పక్కకు పెట్టుకున్నాను. అండ్ ఒక పెద్ద సైజు మామిడికాయ తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను అనమాట. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఒక కడాయి తీసుకున్నాను. కడాయిలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను అనమాట. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అండ్ మునక్కాయ కర్రీ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని అలా కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఆయిల్ అనేది మీ ఆప్షనల్ అనమాట, మీరు ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో నా ఆల్మోస్ట్ అన్ని కర్రీలో కొంచెం తక్కువగానే వేస్తాను, కానీ దీంట్లో మునక్కాయ కర్రీకి కొంచెం ఎక్కువ వేసుకుంటాను అనమాట. అండ్ మునక్కాయ అనేది మనం కర్రీలో కాకుండా ఇలా ఫస్ట్ ఫ్రై చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మునక్కాయలో పచ్చి వాసన ఉంటుంది కదా, అది మంచిగా అవుతుంది. పచ్చి వాసన పోయే వరకు ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అందరూ ఏం చేస్తారంటే టమాటా ఉడికేటప్పుడు వేస్తారు కదా, అలా ఉడికితే ఏంటంటే మునక్కాయలు పచ్చి వాసన అలానే ఉంటుంది, టేస్ట్ పెద్దగా బాగోదండి. నేను కూడా ఒకసారి ముందు అలానే ట్రై చేసిన, తర్వాత ఇలా చేయడం స్టార్ట్ చేసిన. కర్రీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఇది మునక్కాయ మనము అందులో మామిడికాయ కూడా వేస్తాం కదా, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. అండ్ నేను మునక్కాయ వచ్చేసి 70 to 80% నేను ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకుంటా. అండ్ చూడండి, కొంచెం మునక్కాయ కలర్ కూడా మారింది కదా, అండ్ ఉడికింది. అది మనము స్పూన్తో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మునక్కాయ అనేది కొంచెం ఇలా విరగాలన్నమాట. సో చూసారా మీరు, అలా అందులో ఉన్న గింజలు కూడా బయటకు వచ్చేసాయి. అలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. సో ఆయిల్తో కాకుండా జస్ట్ మునక్కాయలు మాత్రమే తీసి ప్లేట్లో పక్కకు పెట్టుకోండి, ఎందుకంటే ఆ ఆయిల్ మళ్ళీ మనం కర్రీకి యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అది ఇదే ఆయిల్లో మళ్ళీ కర్రీ చేస్తాను అనమాట, ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను. చూడండి, నేను మొత్తం అన్ని మునక్కాయలు అనేవి తీసి పక్కకు పెట్టేసుకున్నా. యాక్చువల్లీ నేను ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను. సో గ్యాస్ ప్రాబ్లం వచ్చింది కదా, సో నేను ఇండక్షన్ తీసుకున్నాను. ఇండక్షన్ మీద చేస్తాను కర్రీస్ అనేవి. అండ్ అలాగే ఆయిల్ హీట్ అయింది, వేడైన తర్వాత ఫస్ట్ ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొద్దిగా చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. సో ఆవాలు అండ్ జీలకర్ర 2 వేగిపోయినాయి. అది వేగిన తర్వాత నెక్స్ట్ ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిగడ్డలు 2, అది కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసాక ఒకసారి బాగా కలపాలి. ఉల్లిగడ్డలన్నీ ఎక్కువగా బ్రౌన్ కలర్లో రావాల్సిన అవసరం లేదండి, నార్మల్గా ఉంటే చాలు. కొద్దిగా మగ్గాలి అనమాట, అంతే. అండ్ వెల్లిపాయలు కూడా నేను తీసుకున్నాను, ఒక 6-7 సన్నగా కొంచెం స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే వెల్లిపాయ వేసి చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అనేది. సో అందుకనే నేను ఒక 6-7 ఎల్లిపాయలు తీసుకొని పక్కకు పెట్టుకున్నా. అండ్ ఇది చూడండి మీరు, ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గాలి అంటే ఒక చిన్న టిప్ అనమాట. ఆనియన్ ఆయిల్ వేసిన తర్వాత ఒక చిన్న చిటికెడు సాల్ట్ వేస్తే ఆనియన్స్ అనేవి ఉల్లిగడ్డలు కొంచెం తొందరగా మగ్గుతాయి. చూడండి, ఆల్మోస్ట్ ఉల్లిగడ్డలు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది కదా, సో అప్పటి వరకు మనం ఫ్రై చేసి పెట్టుకోవాలి. అండ్ ఇందాక నేను చెప్పినా కదా మీకు, అది నేను ఎల్లిపాయలు అనేది ఒక 6-7 రెబ్బలు ఎల్లిపాయలు తీసుకున్నాను, కొంచెం కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. అసలు ఆయిల్లో ఎల్లిపాయలు వేయగానే అసలు ఒక స్మెల్ వస్తుందండి, అసలు సూపర్ అనమాట. అసలు చాలా చాలా మంచిగా వస్తుంది అన్నమాట ఫ్లేవర్.
అని ఒకసారి ట్రై చేయండి. మీరు పచ్చి ఎల్లిపాయలు ఆయిల్లో వేసి ఫ్రై చేసి తినండి, సూపర్గా ఉంటుంది. అండ్ తర్వాత ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా నేను ఫ్రెష్గానే దంచి పెట్టుకుంటాను. అండ్ ఇది కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ఒక టీ స్పూన్ అంత వేసాను. వేసి బాగా కలపండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన వెళ్ళిపోయే వరకు కలపాలి. ఆయిల్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఆల్మోస్ట్ అంటే కలిసిపోయింది అండ్ ఫ్రై కూడా అయిందనమాట. కొద్దిగా అల్లం వెల్లిగడ్డ అయిందంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట, అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. అండ్ చిటికెడు పసుపు కూడా వేసుకోండి. పసుపు వేసాక బాగా కలపాలి. బాగా కలపాలి. పసుపు కూడా పచ్చి వాసన పోయే వరకు కలపాలి. అసలు ఇలా ఉడుకుతుంటే ఒక స్మెల్ వస్తుంది, అసలు ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంది, అంత బాగుంటుంది కర్రీ. అండ్ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా మామిడికాయలు, ఆ మామిడికాయ ముక్కలు అనేవి ఇందులో వేసి బాగా కలపాలి. అసలు మీరు ఎవరైనా నాకు తెలిసి టమాటా మునక్కాయ అనేది కామన్ అనమాట, అందులో మామిడికాయ వేసి చూడండి, అసలు కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ మామిడికాయ టమాటా మునక్కాయ కాంబినేషన్లో. అండ్ ఇందాక 2 రెబ్బల కరివేపాకు కడిగి పక్కకు పెట్టుకున్నాను కదా, సో అది కూడా వేసి కలపండి. బాగా కలుపుకోవాలన్నమాట. అంటే చిటపటలు ఆడుతుంది కదా కరివేపాకు వేయగానే, చిటపటలు ఆడే వరకు బాగా కలుపుకోవాలి. మనం ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, అది వేసిన తర్వాత అది ఆయిల్ అనేది కొంచెం అడుగంటుతూ ఉంటుంది అనమాట, ఆయిల్కి పట్టుకొని ఉంటుంది. సో అది బాగా కింద నుంచి బాగా గీకుతూ ఇట్లా కలపాలన్నమాట, సో అడుగు పట్టుకోకుండా ఉంటుంది. అండ్ అది వేగింది కదా, కరివేపాకు వేసిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎర్ర టమాటాలు, సో అది వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, చూడడానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కర్రీ అనేది. అసలు అయిన తర్వాత టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైనా ఇష్టంగా తినని వాళ్ళు కూడా అంత ఇష్టంగా తింటారు. టమాటా మునక్కాయ కాంబినేషన్, మామిడికాయ వేసాం కాబట్టి ఇంకా అసలు కర్రీ చాలా బాగుంటుంది. అండ్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటా అనేది. చూడండి ఫ్రై అయిపోయింది. ఒక 5 to 10 minutes వరకు నేను సిమ్లో పెట్టాను. సిమ్లో పెట్టి మనం ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో వాటర్ అనేది బయటకు వస్తుంది కదా, ఆ వాటర్తో టమాటా అనేది కొంచెం తొందరగా మగ్గుతుంది అనమాట. సో అందుకని ఇందాక కొద్దిగానే వేసుకున్నాను కదా ఉల్లిగడ్డలు వేగేటప్పుడు. అండ్ తర్వాత ఇప్పుడు టమాటాలకి మొత్తం కర్రీకి సరిపడా, రుచికి సరిపడా వేసేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా టమాటాలు అనేవి బాగా కలపండి. అండ్ కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం అనేది నేను కొంచెం ఎక్కువనే వేస్తున్నా, మీకు ముందు వీడియోలో కూడా చెప్పినా కదా నేను స్పైసీగా తింటాం ఏమనేసి, సో నేను కొద్దిగా ఎక్కువనే వేసిన అనమాట. కారం వేసినాక కూడా ఒకసారి బాగా కలపండి కర్రీ అని. అండ్ ఒక టీ స్పూన్ అంతా 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకున్నాను. అండ్ 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ వేసుకున్నాను. ఫస్ట్ ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలపాలి. అది బాగా మొత్తం మిక్స్ అయిన తర్వాత 1 టీ స్పూన్ అంతా జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా. సో ధనియాల పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ వేయగానే ఒక స్మెల్ వస్తుంది, అసలు సూపర్గా ఉంటుంది అనమాట. అసలు అది కర్రీ ఒకసారి నేను చెప్పడం కాదు, ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, అసలు చాలా బాగుంటుంది కర్రీ. అసలు అది మొత్తం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ వేసిన తర్వాత బాగా కలపాలి కర్రీ అనేది. చూడండి కొంచెం ఆయిల్ అనేది సపరేట్గా అయింది కదా, సో ఆల్మోస్ట్ అంటే ఒక 50% టమాటో అనేది ఉడికిందనమాట. అండ్ నేను దీంట్లో కొద్దిగా అంత వాటర్ వేస్తాను. వాటర్ వేసినా మీరు కూడా కావాలి అంటే అది ఆప్షనల్ అనమాట, వాటర్ కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు.
అండ్ ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మునక్కాయలు, ఆల్రెడీ ఆల్మోస్ట్ 70% ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా సైడ్కి ఆయిల్లో. సో అది ఇందులో వేసి కలుపుకోవాలి. ఒకసారి బాగా మనం ఇందాక ఉప్పు కారం వేసాం కదా, ఆ ఉప్పు కారం అనేది మునక్కాయలకి పట్టేలాగా బాగా వేసి కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందాక చెప్పాను కదా నేను వాటర్ యాడ్ చేస్తున్నానని. వాటర్ అనేది మీ ఇష్టం అనమాట, ఆప్షనల్. మీరు వద్దు నేను ఫ్రై లాగానే తింటాం అనుకుంటే తక్కువగా వేసుకోండి. సో మేము ఇది జొన్న రొట్టెలకు తింటాం అనమాట. సో అందుకని నేను కొద్దిగా గ్రేవీ టైప్లో ఉండాలని కొద్దిగా ఎక్కువ యాడ్ చేయలేదు, కొద్దిగా యాడ్ చేసిన అనమాట. ఒక 5 to 10 minutes మూత పెట్టుకొని ఒక సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. సో అయిపోయిందండి, కర్రీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా, అసలు చూడడానికి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి. ఒకసారి తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఒక్కసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. టమాటా, మునక్కాయ అండ్ మామిడికాయ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. అండ్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 90% కర్రీ అనేది అయిపోయింది. అండ్ ఒకసారి మూత తీసిన తర్వాత బాగా కలపాలి. అండ్ నేను కొంచెం సాల్ట్ అనేది ఇందాక కొంచెం ఆల్రెడీ 2 times వేసాను కదా, నాకు ఎందుకో తక్కువ అనిపించింది. సో నేను కొద్దిగా తీసి టేస్ట్ చేసిన అనమాట. అసలు సూపర్గా ఉందన్నమాట, సాల్ట్ కూడా సరిపోయింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఒక్కసారి మొత్తం బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత లాస్ట్ ఆల్రెడీ ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత లైట్గా కొత్తిమీర అనేది చల్లుకోవాలి పైనుండి గార్నిష్కి. అండ్ కొత్తిమీర చల్లిన తర్వాత అసలు కర్రీ స్మెల్ అసలు ఎలా వస్తుందంటే, నేను ఇక్కడ వండుతుంటే పక్కకు బయట వరకు వస్తుంది అనమాట స్మెల్. అసలు చాలా బాగుంది, అసలు సూపర్గా ఉంది కర్రీ టేస్ట్. అండ్ నేను చెప్పాను కదా ఇందాక మేము జొన్న రొట్టెలోకి తింటామని. చూడండి జొన్న రొట్టె అండ్ కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీకైతే నచ్చుతుంది కర్రీ, డెఫినెట్గా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.